సమ్మర్ క్యాంప్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అందరిలాగానే జార్జ్ అనే పిల్లాడికి కూడా సమ్మర్ క్యాంప్ అంటే చాలా ఇష్టం. తన క్యాంప్కి వెళ్ళాలని ఎప్పుడు చాలా ట్రై చేస్తూ ఉండేవాడు. అయితే స్కూల్లో సడన్గా సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. అక్కడికి ఎవరెవరు వస్తారా అని చెప్పి నేమ్స్ నోట్ చేసుకుంటున్నారు. జార్జ్ ఇంతలో ఇంటికొచ్చి వాళ్ళ నాన్నగారితో అన్ని విషయాలు చెప్పి తను కూడా సమ్మర్ క్యాంప్కి వెళ్తానని నాన్నగారిని అయితే రిక్వెస్ట్ చేశాడు. అయితే జార్జ్ వాళ్ళ నాన్నగారు క్యాంప్ ఆర్గనైజర్కి కాల్ చేసి అంతా మాట్లాడారు. అయితే వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటామని చెప్పి జార్జ్ వాళ్ళ నాన్నగారితో చెప్పారు. అయితే ఆ ఆర్గనైజర్ చాలా పద్ధతిగా అయితే మాట్లాడాడు. అయితే క్యాంప్ డే వచ్చేసింది. జార్జ్ వాళ్ళ నాన్నగారు జార్జ్ని తీసుకొని కార్లో కూర్చోబెట్టుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని క్యాంప్కి అయితే బయలుదేరారు. అయితే దారిలో వెళ్ళేటప్పుడు జార్జ్ వాళ్ళ నాన్నగారు ఆర్గనైజర్కి అయితే కాల్ చేశారు. ఆర్గనైజర్ ఓకే సార్, మేము మీ పిల్లల్ని పిక్ చేసుకుంటామని చెప్పారు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆర్గనైజర్కి ఎంత కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా జార్జ్ వాళ్ళ ఫాదర్ ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోయి ఆర్గనైజర్ని మీట్ అయ్యారు. ఆర్గనైజర్ని జార్జ్ వాళ్ళ ఫాదర్ చాలా గట్టిగా తిట్టారు. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయరు? మా పిల్లాడిని పిక్ చేసుకుంటామని చెప్పారు కదా మీరే అని జార్జ్ వాళ్ళ ఫాదర్ చాలా కోప్పడ్డారు. ఇంతలో ఆర్గనైజర్ జార్జ్ వాళ్ళ ఫాదర్కి సారీ చెప్పి జార్జ్ని తీసుకున్నారు. ఇంతలో జార్జ్ వాళ్ళ ఫాదర్ జార్జ్కి సెండ్ ఆఫ్ చెప్పేసి కార్లో బయలుదేరారు. ఆర్గనైజర్ జార్జ్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లాడు. క్యాంప్ దగ్గరికి తీసుకెళ్లగానే అక్కడంతా పిల్లలందరూ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని సర్కిల్లో అయితే కూర్చున్నారు. వాళ్ళందరూ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నారు. జార్జ్కి వాళ్ళని చూడగానే కొంచెం భయం వేసింది. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. అంటే ఏమీ మాట్లాడకుండా జార్జ్ కేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే జార్జ్కి ఆర్గనైజర్ తన టెంట్ ఎక్కడనేది చూపించాడు. జార్జ్ తన టెంట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ని అక్కడ పెట్టి ఈ సర్కిల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అందరితో పాటు జార్జ్ కూడా వాళ్ళతో కలిసి కూర్చున్నాడు. కానీ వాళ్ళందరూ జార్జ్ని డిఫరెంట్గా చూడటం స్టార్ట్ చేశారు. వాళ్ళ చూపు చాలా భయంకరంగా అయితే ఉంది. జార్జ్ వాళ్ళని చూసి చాలా భయపడిపోయాడు. ఇంతలో వాళ్ళలో నుంచి ఒక అబ్బాయి లేచి నిలబడి ఒక పెద్ద రాయి తీసుకొని జార్జ్ మీదకైతే రాబోతున్నాడు. ఆ అబ్బాయి వెనుక ఇంకొక 4-5 జార్జ్ వైపు వస్తున్నారు. అయితే జార్జ్ చాలా భయపడి వెనక్కి జరుగుతున్నాడు. ఇంతలో పరిగెత్తుకుంటూ జార్జ్ వెళ్ళిపోతున్నాడు. అయితే ఆర్గనైజర్ వచ్చి ఆ పిల్లల్ని శాంతించేలా చేశాడు. అయితే ఆ పిల్లలు ఇంకా ఎవరి టెంట్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. జార్జ్కి నైట్ ఎందుకో మెలకువ వచ్చింది. అయితే లేచాడు. అక్కడ ఏదో తవ్వుతున్న సౌండ్ జార్జ్కి వినిపించింది. అయితే అదేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ జార్జ్లో పెరిగింది. టెంట్ నుంచి బయటకొచ్చి చుట్టూ గమనించాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా అలా ముందుకొచ్చి చూశాడు. అయితే అక్కడ ఒక అమ్మాయి ఒక గుంటనైతే తీస్తూ ఉంది. అయితే ఆ అమ్మాయి ఎందుకలా చేస్తుందో జార్జ్కి అర్థం కాలేదు. ఆ అమ్మాయి కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ అమ్మాయి కళ్ళలో రెటీనా మాత్రమే కనపడుతుంది. ఆ అమ్మాయి కళ్ళు చూసి జార్జ్ చాలా భయపడిపోయాడు. ఆ అమ్మాయి చాలా కోపంగా జార్జ్ వైపు చూస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూసి జార్జ్ భయపడిపోయి పరిగెత్తుకుంటూ తన టెంట్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఆ క్యాంపు నుంచి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేద్దాం అనుకుంటాడు. అయితే ఆర్గనైజర్ దగ్గరికి వెళ్తే ఆర్గనైజర్ కనిపించడు. ఇక జార్జ్ పరిగెత్తుకుంటూ తన టెంట్లోకి వెళ్ళి ఒక చోట కూర్చొని భయపడుతూ ఉంటాడు. చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో ఆర్గనైజర్ సహా మిగిలిన పిల్లలందరూ దెయ్యాల్లా కనిపిస్తారు. వాళ్ళు జార్జ్ టెంట్ వైపు వస్తున్నారు. ఆర్గనైజర్ చేతిలో ఓ పెద్ద గొడ్డలి కూడా ఉంది. జార్జ్ చాలా 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 భయపడిపోయాడు. అయితే జార్జ్కి భయం వేసి వాళ్ళు చంపడానికి వస్తున్నారేమో అనుకొని తన కళ్ళుని గట్టిగా మూసుకుంటాడు. అయితే ఎవరో తన టెంట్లోకి వచ్చి జార్జ్ కళ్ళు మూసుకున్న చేతుల్ని పక్కకైతే తీస్తారు. జార్జ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జార్జ్ వాళ్ళ నాన్నగారు జార్జ్ కోసం వచ్చారు. అయితే ఇక జార్జ్ని తీసుకొని జార్జ్ వాళ్ళ నాన్నగారు కారులో కూర్చోపెట్టి చాలా దూరం తీసుకెళ్తారు. ఆ క్యాంపు నుంచి చాలా 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 దూరం తీసుకెళ్లి సడన్ గా కారు ఆపుతారు.
జార్జ్ అప్పటికి ఏడుస్తూనే ఉంటాడు. అయితే జార్జ్ వాళ్ళ ఫాదర్ గట్టిగా హక్ చేసుకొని ఏం జరిగిందా అన్నది మొత్తం చెప్తారు. అయితే జార్జ్ని క్యాంప్ దగ్గర వదిలేసి వెళుతున్నప్పుడు జార్జ్ వాళ్ళ నాన్నగారికి ఒక కాల్ అయితే వచ్చింది. సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయాయి, కానీ కొంచెం దూరం వెళ్ళాక సిగ్నల్స్ వచ్చి కాల్ వస్తే ఆ కాల్ లిఫ్ట్ చేసి జార్జ్ వాళ్ళ ఫాదర్ విన్నారు. క్యాంప్ ఆర్గనైజర్ కాల్ చేసి, క్యాంప్ ఏమీ లేదు సార్, క్యాంప్కి వెళ్లే వాళ్ళు బస్సు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు, సో మేము క్యాంప్ కండక్ట్ చేయడం లేదు అని చెప్పేసరికి జార్జ్ వాళ్ళ ఫాదర్ షాక్ అయిపోయారు. మరి అక్కడ క్యాంప్ ఎలా వచ్చిందో జార్జ్ వాళ్ళ ఫాదర్కి అర్థం కాలేదు. వెంటనే అక్కడి నుంచి రిటర్న్ అయ్యి జార్జ్ దగ్గరికి వెళ్ళి జార్జ్ని అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరారు. ఫ్రెండ్స్, చూశారుగా, ఇంకా ఎప్పుడైనా క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.